చందర్, విజయ్ చందర్, అదే డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్. ఆ సినిమాకి కరుణామయ సినిమా తీయాలనుకున్నాడు. ఏసై కోసం నేను సినిమా తీయాలని హృదయపూర్వకంగా ఆయన ఆశించాడు, కోరుకున్నాడు, ప్రేమతో వెళ్ళాడు. నేను ఆ సినిమా తీయాలి, ఎటు పరిస్థితుల్లో క్రీస్తు కోసము సినిమా తీయాలని అతను ముందుకు వచ్చాడు. సినిమా తీయాలని తెలుగు ఇండస్ట్రీలో సినిమా కోసం ముందుకు వెళ్తే అసలు చెప్పాలంటే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడంటే ఆ కరుణామయుడు రిలీజ్ చేయడానికి చాలా కష్టం. ఆ రిలీజ్ ఏంటంటే ఆ మూవీ తయారు చేయడానికి, దాంట్లో యాక్టింగ్ చేయడానికి, దాన్ని ముందుకు నడిపిస్తానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. అంటే చూస్తే ఆ కాస్ట్యూమ్స్ తయారు చేయాలి, కాస్ట్యూమ్ కూడా అమౌంట్ లేదు. కాస్ట్యూమ్స్కి అమౌంట్ లేనప్పుడు రగ్స్ బయట రగ్స్ దొరుకుతాయి. ఆ రగ్గులే ఏం చేశాడు, అది కాస్ట్యూమ్స్ గా తయారు చేసుకున్న ఆ రగ్స్ ని వారి కాస్ట్యూమ్ గా తయారు చేసుకుని ఆ మూవీ అంతా ఆ శిష్యులు వేసుకున్న ఆ కాస్ట్యూమ్ అంతా రగ్గులే వేసుకున్న రగ్స్ బ్లాంకెట్లు వేసుకుని వారు ఆ సినిమా కాస్ట్యూమ్స్ గా మార్చుకున్నారు. చూడండి ఎందుకంటే మా దగ్గర ఫినాన్స్ లేదు, డబ్బు లేదు, ఫినాన్స్ లేదు, అది దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు రాలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విజయ్ అనుకున్నాడు, ఇక పరిస్థితి ఏంటి ప్రభు, నేను చేయగలనా లేదా అని ఒక సందేశం వచ్చినప్పుడు. కానీ అప్పుడే దేవుడు అతనితో మాట్లాడాడు. ఇదిగో నేను నీతో ఉన్నాను అని అతనితో ఎప్పుడైతే దేవుడు అన్నాడో అదే కృషితో, అదే ఆసక్తితో అతను ముందుకు వెళ్ళాడు. అదే ఆసక్తితో ముందుకు. ఒకసారి మన జీవితంలో అనుకుంటాం అంతా అయిపోయింది అనుకుంటాం, మనం ఇంకా ముందుకు వెళ్ళలేము అనుకుంటాం. ఏదైనా మంచి పని మనం చేస్తున్నప్పుడు అది నేను ముందుకు తీసుకువెళ్ళలేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ హృదయపూర్వకంగా నువ్వు ప్రేమతో ఆ పని చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని ప్రేమ కోసం మనం చేయాలి, దేవుని కోసం మనం పని చేయాలి. అతన్ని కోరాడు, నేను దేవుని కోసము ఒక సినిమా అనేక మందిని రక్షణలోకి నడిపించాలని ఒక ఇంటెన్షన్తో అతను సినిమా తీయాలనుకోవడం, ఒక ఇంటెన్షన్తో సినిమా తీయాలనుకున్నాడు. ఆ ఇంటెన్షన్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా దాదాపు ఇంకా అమౌంట్ లేదు, ఆ మూవీలో యాక్ట్ చేస్తున్న మూవీలో డబ్బు లేనప్పుడు అది ఉన్న ఆస్తి, ఇల్లు ఆస్తిని ఏం చేశారంటే తాకట్టు పెట్టడానికి ముందుకు వెళ్ళాడు. తాకట్టు పెడతానికి ముందుకు వెళ్తే చేస్తా దాదాపు 6 లక్షలు ఇస్తారన్నారు. 6 లక్షలకి తాకట్టు పెట్టి అది తీసుకెళ్ళి అమౌంట్ అంతా పెట్టేస్తారని. ఇంకా అతని దగ్గరికి ఏం డబ్బు లేదు. ఆ విజయ్ తన దగ్గర డబ్బే లేదు, అంత డబ్బు దాంట్లో పెట్టేశాడు. దాదాపు ఆ మూవీ అంతా చేయడానికి 29 లక్షలు అయింది. 29 లక్షలు ఆయన అక్కడి నుంచి అప్పుడు తీసుకొచ్చి ఆ సినిమా అయితే కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేయగానే అనుకున్నాడు, వ్యక్తి అనుకున్నాడు, ఇంకా సినిమా ఇంకా రిలీజ్ చేయాలి. ఈ సినిమా తీయడానికే నేను ఎన్నో కష్టాలు పడ్డాను. దాదాపు ఒక సినిమా తీస్తానికి 1 year 2 years కంప్లీట్ చేస్తారు, కానీ ఆ సినిమా తీయడానికి 5 years పట్టిందంట. 5 years. ఆ 5 yearsలో ఎంత టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. దాంట్లో యాక్టర్స్ అందరూ వారు అమౌంట్ వారు అడిగే ఉండొచ్చు, అది ఫినాన్షియల్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ఉండొచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఆ 5 years ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇంకా లాస్ట్గా అతను అనుకున్నాడు, ఇంకా మూవీని రిలీజ్ చేద్దామని ముందుకు వెళ్ళాడట. మూవీ రిలీజ్ చేద్దామంటే అప్పుడే 21వ తారీఖు 1978 ఆ సినిమా రిలీజ్ చేశారు. 21 అంటే డిసెంబర్ 21వ తారీఖుని రిలీజ్ చేద్దాం, క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ ముందు రోజు 3 days బిఫోర్ మనం రిలీజ్ చేద్దామని 21వ తారీఖుని అతను రిలీజ్ చేయడానికి ముందుకు వెళ్తే దాని ముందు రోజే కోర్టులో కేసేశారు. దాని ముందు రోజే కోర్టులో కేసు. ఆ కోర్టులో కేసు ఏంటంటే అప్పు కట్టి మూవీని రిలీజ్ చేయమని అన్నారు. అంటే ఎంతైతే డబ్బు తీసుకొచ్చారో ఆ 29 లక్షల్లో అప్పులో అందరూ వెళ్ళి అక్కడ కోర్టులో కేసేశారు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు వారు డబ్బు కట్టి మూవీని రిలీజ్ చేయమని వారు. అందుకనే ఇంకా విజయ్ ఏం చేయగలడు, ఇంకేం చేయగలరు, ధైర్యంగా వెళ్ళి ఆ కోర్టులోకి వెళ్ళి ఆ జడ్జి ఎదురుగుండా నిలబడగానే జడ్జి, ఏంటయ్యా సినిమా వాళ్ళందరూ ఇలా వస్తూ ఉంటారు,
మూవీ అంటారు, మూవీ తీసేస్తారు, ఈ వినాశం అందరూ వస్తారు, ఏదో ఒకటి రీజన్ పెట్టి అక్కడ కోర్టులో కేసేస్తారు, ఈ డబ్బు అంతా కట్టాలి, డబ్బు కట్టిన తర్వాత మూవీ ఈ హెడేక్ అయిపోయినాయి మూవీ ఇండస్ట్రీస్ నుంచి అని ఆ జడ్జి అంటూ ఇంకా సిగ్నేచర్ పెడతానికి రెడీ అవుతున్నాడు. అప్పుడే అడిగాడట, ఏ సినిమా అయ్యా ఇది? ఏ సినిమా అడిగాడు విజయ్. అందులోంచి హృదయంలోంచి వచ్చిన ఒక మాట, కరుణామయ్యా అంటే. కరుణామయ్యా అంటే ఎవరి కోసమయ్యా అంటే ఆ క్రీస్తు కోసం. ఆ జడ్జి ఒక్కసారిగానే ఆ విజయంలో చూశానంట, ఆల్రెడీ ఆయన ఒకసారి శిక్ష వేసేసారు కదా, ఇంకొకసారి శిక్ష వేయాలని అనుకోవట్లేదు, ఈ మూవీ రేపే రిలీజ్ చేసుకోవచ్చు అన్నారంట. దట్ వాజ్ ద టెస్టమెంట్. ఒకసారి మనందరి కోసము దేవుడు శిక్ష మీరు తీసుకుంటాడు. ఆయన అందరి కోసము శిలువలో మరణించాడు. ఇంకొకసారి శిక్ష అని మీరు రావడం హైలీ ఇంపాసిబుల్. ఇంకొక శిక్ష రానే రాదు. ఏ కోటికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఆయన మీరు ఇంకొక శిక్ష వేయలేరు. ఆయనలో ఉన్న వారికి ఇంకా శిక్ష రాదు. బైబిల్ గ్రంథం అనేది తెలియజేస్తుంది. ఆయన ఒక్కసారి అందరి కోసం అంటాడు, సమర్థమైపోయింది అంటాడు. సమర్థమైపోయింది, ఇట్స్ డన్. ఇట్స్ డన్. అంత అయిపోయింది. ఇంకా ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏముంటుంది అక్కడ? ఇట్స్ ఐఎన్ కోసం. మూవీ రిలీజ్ అయిపోయింది, థియేటర్లోకి వెళ్తే ఏదో తోలుకుంటారంట. ఫస్ట్ డే 2 వచ్చారంట, మ్యాట్ని 3 వచ్చారంట. నెక్స్ట్ డే ఇంకా చెప్పాలి, ఇంకెవరు లేదు. తర్వాత అలా 3 days అయిపోయింది. 3 days అయిపోయింది, ఎవరు రాలేదు. ఎంతో హృదయపూర్వకంగా సినిమా తీస్తాను, ఏంటి ఎవరు రాలేదేంటి అనుకునేటట్లు. క్రిస్మస్ అయిన దినం అయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది క్రౌడ్. 50 members, ఆ 50 నుంచి 100 మంది, 100 మంది నుంచి 200, ఇంకా పెరుగుతూనే వెళ్ళారంట. 200 days ఆకుల సినిమా నడిచిందంట. అప్పుడు అంటే ఎలా జరిగిందంటే, ఆ థియేటర్ దగ్గరికి వచ్చి అందరూ పండగ చేసుకుంటాం మొదలు పెట్టారు. నిజమైన క్రిస్మస్ మాలో వచ్చిందని ఆ కరుణామయుడు సినిమా చూసి అందరు సాక్షిగా అక్కడ మారిపోయారు. చాలా మంది, అనేక మంది అక్కడ వచ్చి రక్షణ పొందుకున్నారంట. ఆ సినిమా చూసి అద్భుతం చేశారు దేవుడు. ప్రేమతో మనం పని చేస్తే దేవుడు దాంట్లో విజయం తీసుకొస్తాడు. విజయం తీసుకొచ్చి దేవుడు నిలబడతాడు. ఇది సాక్షిగా చాలా మంది, అనేక మంది ఉన్నారు, సాక్ష్యాలు తెలియజేస్తారు. దేవుడు చేసిన అద్భుతాలు వారు తీసుకొస్తారు. దేవుడు చేసిన అద్భుతాలతో వారు సాక్షిగా నిలబడుతున్నారు. ఈ రోజు నీ జీవితంలో ఇంకా కష్టాలు ఉంటాయి. నీ హృదయం అనేది ఇంకా దేవుడికి అటాచ్ అవుతారు. ఈ రోజు నీ హృదయం దేవుడికి అటాచ్. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళినప్పుడు దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఆ ప్రేమతో దేవుడిని ముందుకు నడిపిస్తారు. ఈ రోజు నీ మధ్యకి ఒక వ్యక్తిని నేను తీసుకురావాలనుకుంటున్నాను. దేవుడు ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఏదో ఒక రోజు నీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవుడిని మీరు ప్రేమించేలా చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మీరు ఈరోజు మీరు నిలబడాలి. దేవుని సన్నిధిలో మీరు నిలబడితే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు దేవుడితో మాట్లాడారు అందరూ. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మార్క్స్ సువార్త ఒకసారి తెరవండి. మార్క్స్ సువార్త 10:17 నుంచి 31 దాకా మనం చదువుకుంటే అక్కడ ఒక ధనవంతుడు కోసం రాయబడ్డాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. యానికి ధనవంతుడు అక్కడ కోసము గ్రంథకర్త రాస్తున్నారు. చూడండి ఏం రాస్తున్నారు పత్రిక. మొదటి మార్క్స్ సువార్త 10:17 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఆ ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు నిత్య జీవము పొందుకోవాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. నిత్య జీవము అంటే పరలోకంలో నాకు వెళ్ళాలి. ఆ నిత్య జీవనం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. రోజు మనందరికీ రావాల్సిన క్వశ్చన్ అంటే, నాకు నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి. God is giving answer. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే మన క్రీస్తే మార్గము, క్రీస్తు దోడగమే ఆ నిత్య జీవం మనం పొందుకోగలమని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. That's a question. ఆ యంగ్ రూలర్కి ఆ నాయకుడికి వచ్చిన క్వశ్చన్ అని, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రభు అని. ఈరోజు నేను చెప్పే మెసేజ్ మీరు లైఫ్లో ఎప్పుడు వినే ఉండరు.
దట్స్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు బ్రింగ్ టుడే. దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు అనేక విషయాలు తెలియజేస్తాను. ఈ ధనవంతుడి కోసం అదే అనుకున్నా నేను. ఈ ధనవంతుడి కోసం చదువుతుంటే ఇదే అనుకున్నా. నిత్య జీవం కోసము అది పుట్టినతో వచ్చాడంటే అతను నిజంగా నిత్య జీవం పొందుకోవాలనుకున్నాడు. ఆశ కోరుకున్నాడు. ఆశ. ఈరోజు నువ్వు పాటలు పాడాలని ఆశ ఉందంటే ఖచ్చితంగా నువ్వు పాటలు పాడగలవు. ఎందుకంటే నీ హృదయంలో దేవుడిని ప్రేమించాలి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు పాడాలని కోరుకొస్తుంది. దేవుడే ఏం చేస్తాడు? నిన్ను పాడిలా చేసేస్తాడు. ఏదైనా సరే మంచి పని అడిగింది, అది నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఏదో ఒక రోజుని నీ హృదయాన్ని మార్చి ఆ పని చేసేలా చేస్తాడు. ఈరోజు ఇక్కడ ఈ ధనవంతుడికి వచ్చినప్పుడు కోరుకుంటే నిత్య జీవనం, నేను నిత్య జీవం పొందుకోవాలి ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి వచ్చాడు. రాగానే అక్కడ దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు పరాజ్ఞలు పాటించమంట. పరాజ్ఞలు కొన్ని ఆజ్ఞలు తెలియజేస్తాడు ఆ ధనవంతుడికి. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అదే స్టోరీ మనం చదువుకుంటే ఆ ధనవంతుడు అంటున్నాడు, ఇవన్నీ నేను పాటిస్తున్నానయ్యా అంటున్నాడు. పరాజ్ఞలు నేను పాటిస్తున్నానయ్యా అంటున్నాడు. ఇవన్నీ నేను పాటిస్తాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అక్కడ స్టోరీలో అంటూ అప్పుడు దేవుడు అన్నాడు, అదే నీకు ఇంకొక కొదువు ఉంది. ఆ కొదువు ఏంటంటే, నీకున్న ధనాన్ని ఏం చెయ్యి, బీదవాళ్ళకి ఇచ్చేయి. ఈ ధనము నువ్వు బీదవాళ్ళకి, ఇది అతి ధనవంతుడు, ఈ బీదవాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు నన్ను ఫాలో అయిపో. దాన్ని ఫాలో అయిపోతే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవము నువ్వు పొందుకుంటావు. నిత్య జీవం అంటే ఏంటి? మరణం ఉండదు, ఎప్పటికీ మరణం ఉండదు, దేవుడితోనే ఉంటావు. అది కోరుకుంటున్నాడు. నీతో అంటే దేవుడితో ఉండాలని కోరుకుంటున్నాడు. దట్స్ వాట్ ఈస్ ఆస్కింగ్. ఏదో అడగలే, దేవుడితో ఉండాలని అడిగినాడు. నిత్య జీవం పొందుకోవాలనుకుంటున్నాడు. దట్స్ ద క్వశ్చన్ హి ఆస్క్డ్. ఏమన్నాడు? పరాజ్ఞలు పాటించు అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటే నేను ఇంకొకరు ఉంది, నీ ధనం అంతా ఇచ్చేయి. నీ ధనం అంతా ఇచ్చేసి ఏం చేయమంటున్నాడు? ఫాలో అయిపోమంటున్నాడు. ఏం చేశాడు ఆ ధనవంతుడు? ఏం చేశాడు? డబ్బు ఇవ్వలేడు కదా, ధనం అంత ఉంది, ఇవ్వలేడు. ఏం చేశాడు? చాలా దుఃఖించి ఏం చేశాడంట? తలపై కిందకి వేసుకుని ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడని అక్కడ క్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక మాట ఒకసారి మనం చెప్పుకుందాం. క్రీస్తు అన్నమాట చేసేది అక్కడి నుంచి చదవమ్మా. క్రీస్తు ఏమన్నాడు చదవమ్మా. వెళ్ళిన తర్వాత నుంచి అక్కడ క్రీస్తు ఒక మాట అన్నాడు. చూడు, ఇదంతా కష్టం. అంటే మనిషి దొరగా వెళ్ళాలంటే చాలా కష్టం. ఎంత కష్టం చూడండి. ధనం వస్తే ధనం విడిచిపెట్టి రావాలని ఎంత కష్టమో చూడండి అని అప్పుడు నా శిష్యులతో అక్కడ తెలియజేస్తున్నాడు. వాడు నేర్చిన పేతురు అంటున్నాడు, మీకోసం నేను అన్ని వదిలిపెట్టాడు. చూడండి పేతురు అనే మాట చూడండి. పేతురు అంటే మాట, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా నేను అన్నాడు, అయ్యో ఆ ధనవంతుడికే మార్గం లేదంటే, ఆ ధనవంతుడే పైకి వెళ్ళలేదంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ప్రభువా? అన్ని వదిలిపెట్టొచ్చావు అంటే ఇప్పుడు అప్పుల్లో ఏంటంటే ధనవంతుడు అంటే కంఫర్ట్, అంటే దేవుడు వారికి ధనం ఇచ్చాడంటే వారు గొప్పవారని అర్థం. అంటే వారు దీవించబడ్డారు, ఎక్కువ వారు దీవించబడ్డారు, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు దీవించబడ్డారని ఒక ఎస్టిమేషన్ వేసుకునేవారు. అదే ఎస్టిమేషన్ తో ఇక్కడ పేతురు ఏంటి ఏం చేసేవాడు? చేపలు పట్టుకునేవాడు. ఇప్పుడు అనుకుంటాడు, అరే నేను చేపలు పట్టుకునేవాడిని, నేను అన్ని వదిలిపెట్టి వచ్చేసారా? ఆ ధనవంతుడేమో వదిలిపెట్టడానికి రావట్లేదు, ఇప్పుడు తీసే అన్నాడు. అలాంటి ధనవంతుడు ఎవరూ పైకి చేరుకోలేదు. అంటే ధనం ఉంటే వెళ్ళలేరా? అలాంటి మేము ఎప్పుడు వచ్చాం, ఇప్పుడు మాకు కూడా వెళ్ళలేదు, మేము కూడా వెళ్ళలేమా అంటారు అనే డౌట్ వచ్చింది. అంటే ధనవంతుడు వెళ్ళలేనప్పుడు ఇక బీదవాళ్ళు ఇంకెక్కడ వెళ్ళగలరు అనే డౌట్ వచ్చింది. అప్పుడు యేసయ్య కింద రిప్లై ఇస్తున్నాడు పేతురికి, అది కేవలము నా ద్వారానే జరిగింది, కేవలం నా వల్లే జరిగింది. అంటే మనుషులు వారి సొంత ప్రయోగంతో వారు వెళ్ళలేరు.
కానీ అది దేవుడి వల్ల అవ్వగలదు. నిత్య జీవం పొందుకోవాలంటే అది దేవుడి ద్వారా అది పాసిబుల్, కానీ మానవుడి ద్వారా అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వద్దు అంటాడు. అవ్వదు, ఇది అవ్వదు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అంటాడు. అది కేవలం నా వల్లే, క్రీస్తు గారు, అది దేవుడి వల్లే అది పాసిబుల్, దేవుని వల్లే పాసిబుల్. దేవుని ద్వారా అది జరగగలదు, నాకు జరగగలరు అన్నది ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఏది జరగాలన్నా దేవుని పాసిబుల్, అంటే దేవుని ద్వారానే జరగదు. ఈ రోజు నువ్వు నిత్య జీవం పొందుకోవాలన్నా, నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలన్నా, దేవునితో ఉండాలన్నా అది నీ సొంత ప్రయోగంతో నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు. అది దేవుడే నిన్ను నడిపించగలడు, దేవుడే నిన్ను నీకు ఆ నిత్య జీవం ఇవ్వగలడు అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ ధనవంతుడి కోసం మనం చూస్తే అక్కడి నుంచి ఏం చేశాడంట, అందుకే ఆ ధనం ఇవ్వలేక, ఆ ధనం విడిచిపెట్టలేక ఏం చేశాడంట, అక్కడ ఏం చేశాడు, చిన్న మొహం ఏమైంది, చిన్నగా అయిపోయింది. మొహం చిన్న అడిగాడు, ఆశతో వచ్చాడు, కోరికతో వచ్చాడు, ఇంకా మొహం ఏమైంది, చిన్నగా అయిపోయింది, మొహం చెందినట్టు. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా ఆస్పత్రి, మీకు ఫ్రెండ్ ఎవరైనా మీకు హెల్ప్ కావాలి, మీకు ధనం కావాలి అంటే ఒక ఏదైనా వాళ్ళకి ₹1,00,000 అడిగారు, అదే మీకు కోరి అంటే వాడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు అని నమ్మకంతో మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది నా దగ్గర లేవురా అంటాడు. ఫేస్ మారిపోదా, సంతోషం కూడా ఫేస్ అంతా మారిపోతుంది. ఇంకా చాలా ఏం చేస్తారు, అయ్యో వీళ్ళు కూడా ఇవ్వలేకపోయాడా అని చెప్పి ఈ ఫేస్ అంతా మారిపోతుంది. కాకి కింద పెట్టుకుని అక్కడి నుంచి మీరు ఏమి చేయలేని పరిస్థితిలో మీరు నడుచుకుని వెళ్ళిపోతారు. అలాగే ఈ వ్యక్తి కూడా అదే, ఇక ధనం విడిచిపెట్టాలా, ధనం విడిచిపెట్టాలా అని అక్కడి నుంచి నడుచుకుంటుంది. లూకా సువార్త 18:18 ఉంది ఈ స్టోరీ, అక్కడ కూడా రాయబడి ఉంది. ఈవెన్ మత్తయి సువార్తలో కూడా ఈ వాక్యమే రాయబడి ఉంది. మనం చదువుకుంటే అక్కడ చదువుకున్నా మనకి ఆ స్టోరీ అక్కడ ఆయన కోసం రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్తలో 19:16 అక్కడ రాయబడితే రిఫరెన్స్. మత్తయి గారు కూడా ఆయన కోసం వివరించాడు, లూకా గారు కూడా వివరించారు, అదేవిధంగా మార్కు కూడా ఆయన కోసం ఎంతో చక్కగా వివరించారు. సో ఇప్పుడు లూకా సువార్త 18:18 మనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడి, ఇప్పుడు ఈ ధనవంతుడి కోసం మార్క్ గారు ఏమి వివరించారు, స్టార్టింగ్ లో ఆయన ఏమి వివరించాడు, ఫస్ట్ స్టార్టింగ్ లైన్ చదువుకుంటే మార్క్ సువార్త 10లో ఏమైనా వివరించాడు. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయుదును. ఇతని కోసము ఆ సత్బోధకుడా అన్నాడు తప్ప ఆయన ఒక ధనవంతుడు అని రాయబడింది అక్కడ, ధనవంతుడని రాయబడింది. బట్ మత్తయి సువార్తలో ఏమని రాయబడింది సచరు, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చేయవలెను. అక్కడ కూడా రాయబడింది. ఇప్పుడు మనము లూకా సువార్త మనం చదువుకుంటే 18:18 చదువుకుంటే అక్కడ చదవమ్మా, ఒక అధికారి అని రాయబడింది. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, ఒక అధికారి అని రాయబడింది. ఇంగ్లీష్ లో అసర్టన్ రూలర్, అధికారి, నాయకుడు. అందులో ఒక నాయకుడు ఎలా ఉన్నాడు, రూలర్, ఒక నాయకుడు ఉన్నాడు. హిబ్రూ భాషలో ఎక్రోన్ అంటారు. ఎక్రోన్ అంటే ఎక్రోన్ నాయకుడిని హిబ్రూ భాషలో ఎక్రోన్ అంటారు. ఎక్రోన్ అంటే వాళ్ళ ఒక ఏరియా ఒక పెద్దగా ఉంటారు. ఒక సెనెటరీలో వారు ఒక పెద్దగా ఉంటారు. సెనెటరీ అంటే ఒక గుంపుగా ఉంటారు. ఆ గుంపుకి వారు ఏం చేస్తారంటే ఒక లీడర్గా ఉంటారు, ఒక నాయకుడిగా ఉంటారు. ఆ రోజుల్లో యూదులు మధ్యన అన్నమాట. అంటే ఈ సెనేటర్లు అంటే వారు యాజకుల మధ్యన ఉంటారు. యాజకుల మధ్యన వారు ఒక గ్రూప్ హెడ్ గా ఉంటారు. సెనేటర్ ఒక హెడ్ గా ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు ఆజ్ఞలు, ఇలాంటి ఆజ్ఞలు, దేవుడి మాటలు అవన్నీ వారు ఫాలో చేస్తారు, రూల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడారు మీరు ఒక రూలర్గా ఉంటారు, సెకండ్ రూలర్. వాళ్ళు అక్రోన్ అంటారు అనమాట. ఒక నాయకుడిగా ఉంటారు. ఆ సెనేటర్లో ఒక నాయకుడిగా ఉంటారు. సో ఈ వ్యక్తి ఒక నాయకుడిగా ఉన్నాడు, సెనేటర్లో ఒక నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడు బస్. దీనికోసం ఫస్ట్ నేను ప్రూవ్ చేయాలి. నేను ఇంకొక క్యారెక్టర్ తీసుకురాక ముందు ఈ క్యారెక్టర్ని ఫస్ట్ నేను ప్రూవ్ చేయాలి. ఖచ్చితంగా నేను ఇంకొక వ్యక్తిని తీసుకొస్తాను. ఈ వ్యక్తే మారాడు.
ఈ వ్యక్తి మారి ఇంకొక వ్యక్తిని తీసుకురాబోతున్నాను నేను. ఆ వ్యక్తిని ఈ ధనవంతుడిని కనెక్షన్ చేయబోతున్నాను. నేను ఫస్ట్ కనెక్షన్ చేయక ముందు నేను కలపాలి. అందరూ అనుకుంటారు ఈ ధనవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటారు. లేదు 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 లేదు. ఈ వ్యక్తి ఇంకా స్టోరీ ఉంది. ఆ స్టోరీ అక్కడితో ఆగిపోవాలి. అదే ఈరోజు నేను మీకు కనెక్షన్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఈ ధనవంతుడు ఎవరో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ ధనవంతుడు ఎవరో మనం తెలుసుకుంటే యాక్షన్ హీరో మనకి మంచిగా వచ్చేస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎలా మారాడు కూడా మనకు తెలిసిపోతుంది. సో ఈ వ్యక్తి కోసం ఫస్ట్ మనకు వస్తుంది. ఆ వ్యక్తి ఎవరంటే అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నాయకుడు అని రాయబడి ఉంది, ఒక అధికారి అని రాయబడి ఉంది. ఒక అధికారి అప్పుడులో యూత్లో అధికారి ఎవరు ఉండేవారంటే ఒక లేవీ నుంచే ఉండేవారు. ఒక అధికారి రావాలంటే ఒక లేవీయే. లేవీ తప్పికి ఎవరు అధికారిగా వచ్చేవారు కాదు. యూదులో అధికారిగా ఉండాలంటే లేవీయే రావాలి. ఇక్కడ ఇతను 100% మనం చెప్పగలము ఇతనెవరు? ఒక లేవీయుడు. ఒక లేవీయుడు అంటే ఒక లేవీయుడిగా అతను. రెండవది అతని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం కోసం చెప్తారు. అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. యేసయ్య మాట్లాడేది 10 ఆజ్ఞల కోసం మాట్లాడినప్పుడు ఇక్కడ చూడండి, మొదట 5 ఆజ్ఞలు దేవుడు మాట్లాడే. ఇక్కడ మనం చదువుకుంటే ఆజ్ఞలు ఆర్డర్గా మనం పాటిస్తే దేవుడు ఇచ్చిన ఆర్డర్ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఆర్డర్గా మనం చదువుకుంటే మొదట 5 ఆజ్ఞలు అది దేవునికి సంబంధించింది. మిగతా కింద 5 ఆజ్ఞలు అది ఎవరికి సంబంధించింది? మానవుడికి సంబంధించింది. అది మనుషులు ఎలా జీవించాలి, మనుషులు ఎలా ఉండాలి సొసైటీలో, దానికోసం దేవుడు వివరించాడు ఈ 5 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞల కోసం దేవుడు మాట్లాడు. ఎందుకంటే ఈ లేవీయుడు ఆల్రెడీ ఆ 5 ఆజ్ఞలు పాటిస్తాడు కాబట్టి లేవీయుడు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే యాజకులుగా ఉన్నప్పుడు, ఆ లేవీయులుగా ఉన్నప్పుడు వారు చేయాల్సిన పనులన్నీ చేయాలి. దేవుడు తప్పింకే దేవుడిని ఆరాధించుకోవాలి. చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అది బలర్పించాలని చేయాలి, అన్ని ఆజ్ఞలన్నీ చేస్తున్నాడు. కానీ అతనిలో తప్పు ఏముందంటే కింద 5 ఆజ్ఞలు వచ్చాడు, దాంట్లో ఎక్కడో పడుతుంది. సో ఇక్కడ ఆజ్ఞల కోసము అంటే మొదట 5 ఆజ్ఞలు అతను డ్యూటీ కరెక్ట్గానే చేస్తున్నాడు, దేవుని పట్ల కరెక్ట్గానే చేస్తున్నాడు. ఇక మిగతా 5 కింద ఉన్న 5 ఆజ్ఞలు ఖచ్చితంగా ఒకసారి మనం త్వరగా ఆజ్ఞలు ఏంటి చూద్దామా. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరింపవద్దు. అది కాదమ్మా, 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞలు ఏంటి? ఒకసారి మైక్ తీసుకుని ఎవరైనా సరే స్త్రీలో ఒకరు ఆజ్ఞలు తెలిసిన వారు, స్త్రీలో తెలిసిన వారు త్వరగా మొదటి ఆజ్ఞ ఏంటో త్వరగా చెప్పండి. చాలా మంది ఆజ్ఞలు అంటే ఏంటో తెలియదు. 10 కమాండ్మెంట్స్. నేను తప్ప వేరొక దేవుడను నీకు ఉండకూడదు. నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు, అది మొదటి ఆజ్ఞ. ఇక రెండోది ఎవరైనా పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని. ఆకాశం పైన కింద ఎక్కడ ఇంకే దేవత ఏ దేవుడు ఉండకూడదు. అర్థమైనా? పూజించకూడదు. ఇంకెవరిని పూజించకూడదు, పైన కింద ఇంకెవరిని పూజించకూడదు అని దేవుడు అంటున్నాడు. మూడోది విశ్రాంతి దినం మీరు పాటించాలి అంటున్నాడు. నాలుగోది నీ తండ్రిని నీ తల్లిని సన్మానించారు. 6 దినములు నీవు కష్టపడి నీవు పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువునైనను నీ ఇండ్లలో నున్న పరదేశిని అయిన ఏమీయూ చేయకూడదు. మీరు అందరూ ఏం చేస్తారంటే 10 ఆజ్ఞలు బయట దొరుకుతాయి బుక్ షాప్లో, అవన్నీ రాసుకోండి. 10 ఆజ్ఞలు ఫస్ట్, అది 10 ఆజ్ఞలు రాసుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 10 ఆజ్ఞలు ఏంటన్నప్పుడు తక్కువ మీరు మెమరైజ్ అయిపోవాలని చెప్పేయాలి. 10 ఆజ్ఞలు అవన్నీ మీరు ఇక్కడెక్కడ వెతుక్కుంటారు. మీరు వెతుక్కోకండి ఎక్కడ ఉందా అని. ఫస్ట్ అన్ని మీరు నోట్ చేసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ 10 ఆజ్ఞలు రాసేసుకోండి. ఆ 10 ఆజ్ఞలు రాసేసుకుని ఒక చార్ట్ లేకపోతే మీ పిల్లలు ఏదో చార్ట్ తయారు చేసి మంచిగా తయారు చేసి పెట్టమని రోజు ఆజ్ఞ చూసుకొని మెమరైజ్ చేసుకుంటూ ఉండండి ఆ 10 ఆజ్ఞలు. అప్పుడు దేవుడు పెట్టి
ఇశ్రాయేలు ప్రజలకు పెట్టింది అదే. మీ వస్త్రం మీద అదే ఉండాలి, ఎక్కడైనా సరే ఆ ఆజ్ఞలు ఉండాలి. మీ హృదయంలో, మీ మనసులో, మీ మైండ్ లో ఆ పదాజ్ఞలు ఉండాలని దేవుడు ఆ రోజులు కోరుకున్నాడు. పదాజ్ఞలు ఉండాలి. ఎస్, ఆ పదాజ్ఞలు అక్కడ ఉండాలి. That's what God is saying. ఇది చూడండి, పదాజ్ఞల కోసం మాట్లాడుతూ మొదట 5 ఆజ్ఞలు అది దేవుడికి సంబంధించింది. దేవుడి పట్ల వారు చేయాల్సింది అంటే విశ్రాంతి దినం పాటించాలి, ఇంకా దేవతను పాటించకూడదు, ఇంకా ఇవన్నీ మందిరంలో వెళ్ళడం, పరిశుద్ధం, ఇంకా అన్ని దానికోసం అక్కడ రాయబడం. ఈ వ్యక్తి మొదట 5 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, దాని కిందన్న 5 ఆజ్ఞలు పాటిస్తలేడు. అందుకని వెంటనే దేవుడు యేసయ్య ఆజ్ఞల్ని పాయింట్అవుట్ చేశాడు. ఆ ఆజ్ఞని పాయింట్అవుట్ చేసింది ఏంటమ్మా? యేసయ్య పాయింట్అవుట్ చేసిన ఆజ్ఞలు వ్యభిచారించవద్దు, వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. వచ్చేసింది ఆజ్ఞలు చెప్పేసి ఈ 5 ఆజ్ఞలు పాటించమన్నాడు. అది ఈ 5 ఆజ్ఞలు దేనికి సంబంధించింది? నీ పరువు వారికి సంబంధించింది, నీ నేతలకు సంబంధించింది. నీ సొసైటీలో నీ పరువు వారిని ఎలా చూసుకోవాలి, నువ్వు వారితో ఎలా ఉండాలో, ఏ రిలేషన్షిప్ లో ఉండాలో అవన్నీ ఇక్కడ రాయబడాలి. అంటే వాళ్ళని చంపకూడదు, వాళ్ళు మోసం చేయకూడదు, వాళ్ళని నువ్వు సంతోషం, ఇవన్నీ అక్కడ రాయబడాలి. ఇప్పుడు ఈ ఆజ్ఞలు వేశారు. నాకు యేసయ్య నాకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, ఈ ధనవంతుడు అంటున్నాడు నువ్వు చేయాల్సింది 5 ఆజ్ఞలు నువ్వు పాటించాలి. అంటే మోసం చేస్తున్నాడు, ఎక్కడో చీటింగ్ చేస్తాడు కాబట్టి దేవుడు అన్నాడు. ఫస్ట్ మనం తెలుసుకున్న మాత్రం ఎవడు? లేవీయుడు. రెండోది మనం తెలుసుకున్నాం ఏంటంటే 5 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అంటే 5 ఆజ్ఞలు పాటిస్తున్నాడంటే ఖచ్చితంగా లేవీయులు ఆ 5 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తున్నారని అర్థం. ఓకే, అర్థమైనా? రెండోది మనం చదువుకుంటే యేసయ్య ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎరుకోకి ఎరుకో అక్కడ ఉన్నాడు. ఒక దేవుడు కూడా ఒక ఉపమానం కూడా చెప్పాడు, మంచి సమరాయుడి కోసం చెప్పాడు. మంచి సమరాయుడి కోసం చెప్పినప్పుడు అప్పుడు లేవి ఏం చేస్తున్నారంట? వెళ్తున్నారు, వస్తున్నారు తప్ప ఆ మంచి సమరాయుడిని మాత్రము పట్టించుకోవట్లేదు. మంచి సమరాయుడిని అసలు పట్టించుకోవట్లేదు. అంటే లేవీలు వెళ్తున్నారు, వస్తారు. అంటే ఎరుకో మనం చదువుకుంటే పాత నిబంధన మనం చదువుకుంటే ఎరుకో ఒక పేరు, అది లెవిటికల్ సిటీ అనేవారు. అంటే లేవీలు ఎక్కువ ఉండేవారు అనమాట. ఆ ఎరుకో పట్టణంలో ఎక్కువ లేవీలు ఉండేవారు. అందుకని లెవిటికల్ సిటీ అనేవారు. లెవిటికల్ సిటీ దానికోసం ఇప్పుడు వివరిస్తానికి టైం సరిపోదు, కానీ అది లెవిటికల్ సిటీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే అతను ఒక ఎరుకో నుంచి వచ్చాడు, అతను ఒక లేవీయుడు అని అర్థమైపోయింది. అంటే లెవిటికల్ సిటీలో ఉండేవాడని అర్థమైపోయింది. అంటే ఆ మంచి సంప్రదాయం కోసం అక్కడ ఉపమానం చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది లేవీలు పట్టించుకునేవారు కాదు, అంటే పరువు వారిని వారు పట్టించుకునేవారు కాదు అని అర్థమవుతుంది అక్కడ. మూడవది మనం ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఏంటంటే యేసయ్య కింద భాగంలో చదువుకుంటే యేసయ్య ఇప్పుడు పేతురు గారు ఉన్నారా? పేతురు గారిని దేవుడు ఎప్పుడు అమ్ముకుని రామని చెప్పలే, నన్ను వెంబడించండి అన్నాడు. కానీ మీ ఆస్తి అంతా అమ్మేసి రామని ఎక్కడ చెప్పలే. ఆస్తి అమ్మేసారండి ఆండ్రూస్ చెప్పలేదు, మత్తయి చెప్పలేదు, లేదా పేతురు చెప్పలేదు, మీకు నా ఆస్తి అంతా అమ్మేసి వచ్చేయండి, నన్ను ఫాలో అయిపోండి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ ధనవంతుడికి మాత్రం దేవుడు చెప్తున్నాడు. బైబిల్ ఎక్కడ చదువునా ఈ ధనవంతుడి కోసం చెప్పినప్పుడే దేవుడు అక్కడ అన్నాడు, ధనము అమ్మేసి రమ్మన్నాడు. ఇంకెవరికి చెప్పలే, ఏ ధనవంతుడికి చెప్పలే, ఈ ధనవంతుడు చెప్పలేదు, ఇంకెవరికి చెప్పలేదు, పేదలకు చెప్పలేదు, ఇంకెవరికి చెప్పలేదు. బైబిల్ గ్రంథం చదువుకుంటే ఈ ధనవంతుడు ఒక్కడికే చెప్పాడు, ఏమని? నీ ధనము అమ్మేసి రమ్మని అక్కడ చెప్పాడు. చూడండి, ఇప్పుడు ధనము ఎందుకు ఈ వ్యక్తికి చెప్పాడు అని అర్థం చేసుకుంటే డిట్రానమీ మనం చదువుకుంటే మొదటి డిట్రానమీ పాత నిబంధన డిట్రానమీ 10:9 మనం చదువుకుంటే 9 తక్కువగా చదవాలి. డిట్రానమీ 10:9 ఏమని రాయబడింది ఒకసారి చదువుదాం. డిట్రానమీ 10:9 ఒక మాట రాయబడింది, చదవమ్మా. ద్వితీయోపదేశ కాండం 10:9 కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. సో ఇక్కడేంటి? లేవీయులకు ఏముండకూడదు?
ఆస్తి ఉండకూడదు, ప్రాపర్టీ ఉండకూడదు, ఎట్టి పరిస్థితులు లేవీలు దానికి అధికారంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ వ్యక్తి లేవీ ఉండే ఇతనికి అధికారంగా ఉన్నప్పుడు, ఒక సెనేటర్గా అధికారంగా ఉన్నప్పుడు, ఈ లేవీ అయినప్పుడు ఇతనికి ఆస్తి ఎలా ఉండగలదు? దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ టు హిమ్. సెల్ ఆఫ్. అమ్మేయమంటాడు, అమ్మేయమంటాడు. అది నువ్వు పెట్టుకోకూడదు అని అమ్మేయమంటాడు. అని నిజాన్ని దేవుడు చెప్పాడు. ఏంటంటే దేవుడే వారికి ఆస్తి, దేవుడే వారికి ఆస్తి. దేవుడే వారికి ఆస్తి అయినప్పుడు దేవుడు చూసుకుంటాడు వారిని. ఇది ప్రజలు చెప్పలేదే సుమా, ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఎవరికో వేసి చెప్పలే ఈ దండాన్ని విడిచిపెట్టేసి వచ్చేయండి ఎవరు చెప్పలేదు. ఇది లేవీకి చెప్పాడు. లేవీకి ఎందుకు చెప్పాడంటే లేవీలు దేవుడికి ఆస్తి, దేవుడే వారికి ఆస్తి. అందుకు దేవుడు వారిని చూసుకుంటాడు కాబట్టి వారికి ప్రాపర్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకు లేవీతో అంటాడు, నువ్వు నీ ప్రాపర్టీని విడిచిపెట్టొచ్చే, అదే నీ కొద్దుగా ఉంది, నీ హృదయంలో ఉన్న కొద్దుగా అదే అదే అది విడిచిపెట్టొచ్చే అంటాడు లేవీ. కాబట్టి నిజాన్ని దేవుడు పెట్టిన అది ఈ ధనవంతుడు విరోధంగా చేస్తున్నాడు, దేవుడికి విరోధంగా చేస్తున్నాడు, దేవుడికి ఎగెన్స్ట్ గా చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, అది విడిచిపెట్టి రావాలి, అతను విడిచిపెట్టి రావాలి. సో దేవుడు పిలిచాడు. ఒక మొదటి పిలుపు వచ్చింది ఆ ధనవంతుడికి, రామని దేవుడు అంటున్నాడు. రామంటున్నాడు. ఒకసారి పిలుపు వస్తూ ఉంటారు వారికి, మారు అని ఒకసారి పిలుపు వస్తూ ఉంటుంది. ఆ పిలుపు మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది ఒక పిలుపు ఏంటంటే మారి రామన్నాడు దేవుడు, మారి రామన్నాడు. నాలుగోది ఈ ధనవంతుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త 10:29 చదవమా, త్వరగా చదవాలి. మార్కు 10:29 మనం చదువుకుంటే, అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు. తల్లిదండ్రుల్ని మొత్తం అన్ని విడిచిపెట్టు వచ్చిన వారు ఏంటంట, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా వారు పిల్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను ధనం పొందుకుంటారు. నూరంతలుగా వారు ఏం పొందుకుంటారు? ధనం పొందుకుంటారు. వారు ఏం చేయాలంట? తల్లిదండ్రులని మొత్తం అందరినీ ఏం చేయాలంట? విడిచిపెట్టారు. ఇదేంటి దేవుడు మాట్లాడుతున్నారంటే డెట్రోనమీకి వెళ్ళిపోతే అక్కడ ఏం రాయబడుతుందో చూడమ్మా. డెట్రోనమీ 33:8-9 వచనాలు మనం చదువుకుంటే, డెట్రోనమీ 33:8-9 వచనాలు మనం చదువుకుంటే, డెట్రోనమీ 33. ఇప్పుడు మనకి క్రైస్తవులకి ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లోంచి రిఫరెన్స్ తీయాలంటే బద్ధకం. బైబిల్ చేతిలోంచి రిఫరెన్స్ తిరగడం చెయ్యాలి. మన జీవితం ఎంత బోర్ అయిపోయిందంటే అమ్మో అంట మనము తిప్పలేము. బైబిల్ చేతులు తిరగవు. ఈరోజు నీ చేతులు తిరగకపోతే రేపోతే నీ వైపు చెయ్య దేవుడు అలా తిప్పుతాడు. దేవుని వాక్యం అంత బద్ధకం వచ్చేస్తే నీ జీవితమే బద్ధకం అయిపోతుంది. జాగ్రత్త. ఇంకా చూడండి, డెట్రోనమీ 33:8-9 చదువుకుంటే అక్కడ ఏమైనా రాయబడి చూడండి. 33:8-9 లేవీని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మము నీ ఊరము నీ భక్తుని కలవు నిస్పాలు నీవు అతని పరిశోధించిదివి మోయాబు నీవి వద్ద అతన్ని వివాదపరిచిదివి అతడు నేను వాణ్ణి ఎరుగనని అతని తండ్రిని గూర్చి అతని తల్లి గూర్చి అనేను. తన సహోదరులు లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధన గైకొనిది. వారు యాకోబును నీ విధులను వాళ్ళు లక్ష్య పెట్టలేదంట. ఎవరు? తల్లి ఏంటి, తండ్రి ఏంటి, వాళ్ళందరినీ లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఏం చేశారంట? హృదయపూర్వకంగా దేవీలు వారు హృదయపూర్వకంగా ఏం చేశారు? దేవుడి దగ్గరికి వచ్చారట. హృదయపూర్వకంగా వచ్చారట. దేవుడు మాకు దేవుడి తప్ప ఇంకెవరు వద్దు. వారు దేవుడిని వారు హృదయపూర్వకంగా ఆరాధించారట. అందుకని దేవుడు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. అవి లేవీలు మీరు అలా చేస్తారు కదా, తండ్రి పట్ల మీరు అలా చేశారు కదా, తండ్రి పట్ల మీరు హృదయశుద్ధిగా మీరు అంత చేశారు కదా అని చెప్పి ఇక్కడ వారి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి అక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇవేంటి ఎవరు? ఖచ్చితంగా ఇతను దేవుడే. చూడండి, ఐదోది మనం నేర్చుకోవచ్చు. డెట్రోనమీ 18:6-8 మనం చదువుకుంటే 6-8. డెట్రోనమీ 18 త్వరగా చదవాలి. డెట్రోనమీ 18:6
ఒక లేవీయుడు మ్మ్. ఇశ్రాయేలు దేశమును మ్మ్. తాను విదేశీగా నివసించిన నీ గృహములలో మ్మ్. ఒక దాని నుండి మ్మ్. యెహోవా అర్పించుకొనిన స్థలమునకు మిక్కిలి ఆ. మక్కువతో వచ్చినప్పుడు ఆ. అక్కడ యెహోవా సన్నిధిని నిలిచు లేవీయులైన తన గోత్రపు వారు మ్మ్. చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమును సేవ చేయవలెను. అమ్మబడిన తన పితరాజితము వలన ఆ. తనకు వచ్చినది గాక ఆ. అతడు ఇతరుల వలె వచ్చు వంతు అనుభవించవలెను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఏం చేయాలంటే లేవీలు వారుకున్న ప్రాపర్టీ ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీస్ లోకి దేవుళ్ళలోకి రావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకున్న ఫుల్ టైం అంటే వాళ్ళకున్న ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది ఏం చేయాలంట, ఒకవేళ వారికి ఎవరైనా గిఫ్ట్ గా ప్రాపర్టీ ఇస్తే మీరు ఏం చేయాలంట ఆ ప్రాపర్టీని అమ్మేసి దేవుడి దగ్గరకు వచ్చేయాలంట. అమ్మేసి వచ్చి దేవుడు పెట్టిన ఆజ్ఞ, వాళ్ళకి పెట్టిన ఆజ్ఞ అది ఏంటంటే అమ్మేసి వచ్చేయాలి. అలా ఉండిపోదు ఆ ప్రాపర్టీ మీద ఆశ. ఎందుకంటే దేవుడు ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే లేవీలకి ప్రాపర్టీ ఉంటే ఆశ దాని మీదే ఉంటుంది, ఆ ధనం మీదే ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలా, రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, పొలం పాడైపోతుంది. చాలా మంది ఆ పొలాన్ని ఎలా పట్టేసుకుని ఉంటారు, గట్టిగా విడిచిపెట్టరు. అయ్యో నేను నా పొలం ఏమైపోతాయి, నా పొలం ఏమైపోతుంది, నా పొలం పక్కన శత్రువులు పొలం గట్టి పెట్టేసుకుని ఉంటారు. అందుకని దేవుడు నా బిడ్డలు నేను ఎన్నుకున్నాను, వీళ్ళు నా ఆస్తిగా ఉంటారు, వీళ్ళు నా ఆస్తిగా ఉన్నారు. నా ఆస్తిగా ఉంటే వీరు ఏం చేయకూడదు, ప్రాపర్టీస్ ఏమీ ఉండకూడదు, నేనే ఆస్తిగా ఉంటాను. అంతేనంటారు. ఇంత దేవుడే మనకి ఆస్తిగా ఉంటే మనకి ఏం లోటు ఉంటుంది, ఇంకేం లోటు. దేవుడే ఆస్తిగా ఉంటాయి, అన్నీ దొరికితే మనకి దేవుడే ఆస్తిగా ఉంటాయి. ఇక అదే అన్నాడు లేవితో, నేను మీకు ఆస్తిగా ఉన్నాడు కాబట్టి మీరేం టెన్షన్ పడవద్దు అన్నాడు. ఐదోది అది మనకు నేర్చుకుందాం అంటే ప్రాపర్టీ అంతా అమ్మేయమంటున్నాడు దేవుడు అక్కడ. ఆరోది వారు చేసిన మార్క్స్ వార్త 10:19 ఇంకొక మాట అన్నాడు దేవుడు. చూడండి 10:9 అక్కడ వచ్చిన ఆజ్ఞ అండి. 10:9 10:19 మార్కు 10:19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు. మోసం చేయద్దు, డోంట్ చీట్ అంటున్నాడు. మోసం చేయద్దు అంటున్నాడు. అంటే ఇతను ఎవరినో చీట్ చేసే ఉండొచ్చు, ఎవరినో చీట్ చేసే ఉండొచ్చు. సో మనము అక్కడ మనం చూస్తే, మనము పాత నిబంధనలో చూస్తే డిట్రోనమీ 24 మనం చదువుకుంటే 24 14 15 24 14 15 24 14 15 మనం చదువుకుంటే, నీ సహోదరులనేమి, నీ దేశమందరిని గ్రామములోనున్న పరదేశులనేమి, దీన దరిద్రులైన కూలి వారిని బాధింపకూడదు. కూలి వారిని నువ్వు ఏం చేయకూడదు, బాధించొద్దు. ఎస్, ఇంకా ఏనాటి కూలి ఆ దినమందే ఎవరైనా, ఏనాటి కూలి ఆ రోజు. చాలా మంది ఇప్పుడు చూస్తే వాటిని నువ్వు ఏం చేస్తారు, అపో పోస్ట్పోన్ చేసేస్తా ఉంటారు. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను. పాపం వారు కష్టపడుతున్నారు, వారి కూలి ఏం చేస్తావు నువ్వు నీ దగ్గర దాచుకుని వారు ఏం చేస్తావు, మోసపరుస్తావు. అటు వాడు అంటాడు, అరే నేను 70 రూపాయలకి వస్తానమ్మా అంటే, నేను 70 రూపాయలకి 60 రూపాయలకి 10 రూపాయలకి వస్తాను. నువ్వు ఏం చేస్తావు, 1 గంట వేస్ట్ చేస్తావు, 10 రూపాయలకి వస్తావు. మా కష్టపడుతున్నాడు 10 రూపాయలు ఇస్తే, కానీ 10 రూపాయల కోసం మనం ఏం చేస్తాము, ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఓకే అది ఎక్కువ డబ్బు అయితే పర్లేదు, కానీ 10 రూపాయలు 5 రూపాయల కోసం మనం బార్గెన్ చేస్తూ ఉంటాం. దిగం, ఎట్టి పరిస్థితుల్లో ఆ 10 రూపాయల కోసం మనం దిగం. కానీ దేవుడు మనుషులు పడిన దేవుడు అంటున్నాడు, కూలి వారికి ఇవ్వాల్సిన కూలి టయానికి ఇచ్చేస్తాయి. ఆ రోజు జీతం ఆ రోజు ఇచ్చేయి అంటే, ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే వారికున్న ఆ భూమిలో, వారికున్న పొలంలో పనిచేసే వారికి కరెక్ట్ గా జీతము ఇవ్వట్లే. అందుకే మోసపరుస్తుంది బాసు ఇదా అది తెలియట్లే. ఈ ధనవంతుడు తెలియదు, మొదట ఆజ్ఞలంతా పాటిస్తాడు కరెక్టే, కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ పొలం ఉంది కదా, పొలంతో అది కూడా దేవుడు ఈ పొలంతో నువ్వు రావాల్సిన దీవెనని పోగొట్టుకుంటావు. నిత్య జీవనంలో ఎన్ని అక్కడ ముడిపడి ఉన్నాయి. నువ్వు ఇది తిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అన్న దేవుడు అంటున్నాడు. ఏ ధనవంతుడు అన్నాడు, నేను ఎన్ని చెప్పగానే ధనవంతుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఏమేడు నడుచుకుంటే ఒకసారి చదవమా. లూకాసు వార్తలో అతను ఏం చేశాడు, నడుచుకుంటే ఎలా వెళ్ళిపోయాడు.
అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ. ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా ఆ. యేసు అతని చూచి ఆ. ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్భాగ్యము, ఉమ్. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అంత ఇది. సుడిదగ్గం. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది అన్ని మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, ధనం అంటే ఒక అడ్డుగా ఉంది. అంటాడు ఏసై అంటున్నాడు, ఏసై అనే మాట ఏంటంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అతను సొంత మార్గంలో వెళ్ళలేడు. అది కేవలము దేవునికే పాసిబుల్. అది దేవుడితోనే దేవుడే వారికి నిత్య జీవం ఇవ్వగలరు తప్ప ఏ ధనవంతుడు ఆయన సొంతంగా వెళ్ళలేడు అని దేవుడు చెప్తున్నాడు. సో 5 విషయాలు ఇక మనం తెలుసుకుందాము. ఈ ధనవంతుడు ఎవరని తెలుసుకున్నాము. ఇప్పుడు లేవీయుడు అని తెలుసుకున్నాము. లేవీయుడు ఏం చేయాలో మనం తెలుసుకున్నాం. ఒక సెలిబ్రిటీకి ఒక అధికారిగా ఉన్నాడంటే ఆ అధికారి ఒక లేవీయుడు మాత్రమే ఉండగలడు. ఒక లేవీయుడే ఒక అధికారి అవ్వగలడు. ఇంకా లేవీయుడు తప్ప ఇంకెవరు అధికారానికి రావడానికి వీలే లేదు యూదుల ప్రకారం. సో ఒక అధికారి అన్నట్టు ఒక ఇదంతా చదువుతూ మత్తయి చాప్టర్ చదువు, అదేవిధంగా లూకాసు సువార్త చదివితే ఎంతో చక్కగా. కానీ ఆ డౌట్ వచ్చి నాకు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు, అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయిందని అనుకున్నా. కానీ మత్తయి సువార్త చదవగానే, మార్కు సువార్త 21లో చదవగానే, 10:21లో చదవగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 10:21లో రాయబడిన మాట ఏంటంటే యేసు అతని చూచి అతని ప్రేమించి, యేసు అతని చూశాడు. యేసు అతను చూసి ఏం చేశాడు? ప్రేమించాడు అన్నమాట. చూడండి, దేవుడు ఈ రోజు ప్రేమిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టాడు. సౌలుని దేవుడు ప్రేమించాడు కాబట్టి పౌలుగా మార్చుకున్నాడు. ఒక పిలుపు వచ్చిందంటే సౌలుకి ఆ రోజు దమస్కస్ నుంచి వెళ్తున్నప్పుడు ఒక పిలుపు వచ్చింది. సౌలా, నువ్వు ఎందుకు హింసిస్తున్నావు, నేను క్రీస్తుని అనగానే వెంటనే అక్కడ రోజుని సౌలు ఎక్సెప్టెన్స్ ఇచ్చేశాడు. ఎస్, నమ్మాడు, చూశాడు, నమ్మాడు, ఎక్సెప్ట్ అయిపోయాడు. వెంటనే ఆ దేవుడిని పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అద్భుతంగా సౌలుని పౌలుగా మార్చుకొని ఎంతో మినిస్ట్రీని ఎంతో ముందుకు నడిపించాడు. ఎస్, పౌలుని దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ ఒక పిలుపు వచ్చింది. పిలుపు ఏంటంటే ప్రేమించాడు. దేవుడు చూసి ప్రేమించాడు. అంటే హృదయం ఎంత మంచిదో చూడండి. హృదయం మంచిదే, కానీ ఆ ఆజ్ఞల్లో ఎక్కడో మోసం, తెలియకుండానే మోసం చేసేస్తున్నారు. ఆజ్ఞలు పాటిస్తారు, 5 ఆజ్ఞలు పాటిస్తారు, అక్కడ ఒక పడిపోయి. అందుకని ఆ 5 ఆజ్ఞలు సూటుపుట్టుగా చెప్తున్నాడు యేసయ్య. ఇది నువ్వు చేస్తున్నావు కదా. ఇది వెంటనే ధనవంతుడు అన్నాడు, అఫ్కోర్స్ పాటిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. మనం తెలియకుండానే, మనం క్రైస్తవులు పోతాం కూడా, మనం దేవుడు పెట్టుకుని తెలియకుండా మనం ఎన్ని తప్పులు చేసేస్తున్నాం. తెలియకుండానే ఎంతమందిని మనం మోసం చేస్తున్నాం. తెలియకుండానే మనం ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాం. తెలియకుండానే మనం ఎంతమందిని ఏడిపిస్తున్నాం. మన వల్ల ఎంతమంది దుఃఖిస్తారు. తెలియకుండానే, మనకు తెలియకుండానే. ఈ ధనవంతుడు తెలియకుండానే అక్కడ ఆ తప్పులు చేసేస్తున్నాడు, 5 తప్పులు చేసేస్తున్నాడు. ఎస్, చూడండి, ఒకసారి దేవుడు ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రోజుని దేవుడు వారి బిడ్డని మార్చేసుకుంటాడు. ఈరోజు మనం అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరినీ ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే అప్పుడున్న ప్రతి ఒక్క పాపిని దేవుడు మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏదో ఒక రోజుని వాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తాడు? మార్చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా వారిని వాడుకుంటాడు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని దేవుడు రక్షిస్తాడు. టైం వచ్చినప్పుడు వారిని దేవుడు రక్షిస్తాడు. కానీ దీంట్లో సంథింగ్ ఉంది. ఈ ధనవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ ధనవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆలోచించుండొచ్చు, అవును యేసయ్య నాకు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఆ 5 ఆజ్ఞల కోసం నేను చెప్పేసానే, ఆజ్ఞలు పాటిస్తానన్నాడే, అన్నాడే. అసలు నేను ఏం చేయలేదు. మేబీ ఆ రోజు నేను రీసెర్చ్ చేసుకున్నాడేమో, మేబీ ఆ రోజు నేను వెళ్ళి తెలుసుకున్నాడేమో, నేను లేవీయుడు కదా, ఇవన్నీ ఉండకూడదు అని యేసయ్య కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే అతనికి ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది. ఒక ఆశ, కోరిక ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికోసం వేరే చేస్తావు. ఎందుకండి ఈ రోజుల్లో ఆస్తి సంపాదించుకోవడానికి చంపేస్తున్నారు కూడా.
మటలు చేసేస్తున్నారు, దక్కించుకోవడానికి వాళ్ళు మటలు చేసి పడేస్తున్నారు. ఏదో చేసి దాన్ని ఎలాగైనా దక్కించుకుంటారు, మోసం చేసి ఏదో చేసి దాన్ని దక్కించుకుంటారు. అలాంటిది ధనవంతుడు ఎంతో ఆశతో వచ్చాడు, ఎంతో కోరికతో వచ్చాడు. నిత్య జీవం పొందుకోవాలండి. ఆశలు ఆడేషలు అలాగే ఉంటాయి. అది ఖచ్చితంగా అది నెరవేరాలంటే ఏదో చేయాలి కదా. మేబీ ఆ రోజు వ్యక్తి అతను అనుకున్నాడేమో, నేను చేసింది తప్పని అనుకున్నాడేమో, నేను అనుకుంది ఏదో చేయాలనుకున్నాడేమో, ఆ నిత్య జీవం కోసము ఆలోచించాడేమో, యెహోవా దగ్గర ప్రార్థించాడేమో, మరి సంథింగ్ హి హాస్ నైస్ డన్ సంథింగ్. దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరు ఈరోజు మీ మధ్య తీసుకురావాలనుకో. అపోస్తల కార్యాలు మనం చదువుకుంటే 4:36 మనం చదువుకుంటే, అపోస్తల కార్యాలు 4:36 మనం చదువుకుంటే అక్కడ ఒక ధనవంతుడు కనపడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 4:36 మనం చదువుకుంటే అపోస్తల కార్యాలు 4:36లో ఒక మాట రాయబడింది. చదువమ్మా. యేసేపు అనే చదువు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసోపు అని ఒకడు సో ఒక లేవీయుడు ఉన్నాడు. అతను ఎక్కడికి సంబంధించినాడు? కుప్రకి. అతను ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టారు. సో అతనికి ఏం పేరు పెట్టారు? బర్నబా అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? బర్నబా అని పేరు పెట్టారు. అతని పేరు యాక్చువల్గా ఏంటి? జోసెఫ్. అతని పేరేంటి? జోసెఫ్. అతను జోసెఫ్. ఇక్కడ శిష్యుడు ఏం చేశారంటే అతని పేరు మార్చేశారు. అంటే ఈ శిష్యులకి ఈ వ్యక్తి ముందు నుంచే తెలిసి ఉండాలి, అవునా? ముందు నుంచే తెలిసి ఉండాలి కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ వ్యక్తి పేరు మార్చేశారు. ఈ వ్యక్తి పేరు మార్చి ఏమంటారంటే బర్నబాస్ అని అంటున్నారు. బర్నబాస్ అంటే అర్థం ఏంటి? ఏంటి బర్నబాస్ అర్థం? అది నేను తెలియజేస్తాను. ఫస్ట్ మనం తెలుసుకుందాం ఈ బర్నబాస్ కోసం కొన్ని విషయాలు. ఇప్పుడు నేను ఆ ధనవంతుడికి ఇతనికి లింక్అప్ చేయాలంటే ఇతని కోసం కూడా నేను ప్రూవ్ చేయాలి కదా. నేను ఆ ధనవంతుడు లేవీయుడు అని ప్రూవ్ చేశాను మీకు లేఖనం నుంచి. ఇప్పుడు ఈ బర్నబాకి ఆ ధనవంతుడు కూడా నేను ప్రూవ్ చేయాలి కదా. నేను ప్రూవ్ చేస్తేనే ఇక్కడ వాళ్ళిద్దరు ఒక్కరని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే ఈ వ్యక్తి ఎవరు? లేవీయుడు. ఎవరు? లేవీయుడు అనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేడు. ఇప్పుడు 4:37 చదువుకుంటే 2:4:37 మనం చదువుకుంటే అక్కడ మైండ్ బ్లాక్ అవుతుంది. చదవమ్మా. 4:37 చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. ఏం చేశాడు అతను? ఇతడు భూమి గల వాడై ఉండి దాన్ని అమ్మి వెల తెచ్చి అపోస్తలుల పాదాల అతనికి ఏముందంటే భూమి ఉందంట, దానికి ఏముంది? ఆస్తి ఉంది, ఆయనకి ఏముంది? దానము ఉంది. ఆ దానం ఏం చేశాడంట? అమ్మి ఎక్కడ తీసుకొచ్చాడంట? అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి పెట్టాడంట. ఉన్న ధనాన్ని అమ్మేశాడు. ఉన్న ధనాన్ని అమ్మేసి ఏం చేస్తాడు? అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. ఎస్, ఒక లేవీయుడు. అతను లేవీయుడు అంటే అతని దగ్గర ఏమి ఉండకూడదు? ధనమే ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవీయుడికి ధనం ఉండకూడదు. అలాంటిది లేవీయుడి దగ్గర ఏముంది? ధనం ఉంది. ఇప్పుడు ధనం ఏం చేస్తున్నాడు? అమ్మేస్తాడు. అమ్మేసి ఏం చేస్తాడు? అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి చేతిలో పెడుతున్నాడు. ఇదిగో ఈ ధనం మన చేతిలో పెట్టాడు. ఎస్, అది రెండో పని అతను చేశాడు. మూడోది మనం చదువుకుంటే మార్కు 10:29 మనం చదువుకుంటాం. మార్కు 10:29 మనం చదువుకుంటే మరి చదవాలి. మార్కు 10:29. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు భూమిని విడిచిపెట్టాడు. ఆ భూమిని విడిచిపెట్టాడు. సో ఇక్కడ ఇప్పుడు భాషలో ఏమని రాయబడింది? అగ్రోస్ అని రాయబడింది. అంటే అక్కడ అగ్రోస్ అని రాయబడింది మార్కు సువార్తలో. అదేవిధంగా ఇక అపోస్తలుల కార్యాల్లో కూడా అగ్రోస్ అని రాయబడింది. అగ్రోస్ అంటే ప్రాపర్టీస్ అమ్మేయడం. అంటే ఇట్స్ సేమ్ మాట. బైబిల్ గ్రంథం మనంతా చూసుకుంటే, హెబ్రూ గ్రంథం మనం చదువుకుంటే హెబ్రూ భాషలో రాయబడిన మాట ఏంటంటే అగ్రోస్. అక్కడ అగ్రోస్ అని రాయబడి ఉంది, ఇక్కడ కూడా అగ్రోస్ అని రాయబడి ఉంది. అంటే సేమ్ పదము అక్కడ ఇక్కడ వాడారంటే దానికి అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని 100% మనం చెప్పగలము. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ కోసం అంటారు. ఇక్కడ అతను అమ్మేమన్న ప్రాపర్టీ ఇక్కడ దేవుడి దగ్గర ఇక్కడ ఏం చేస్తున్నాడు? బర్నబా అమ్మేశాడు.
ఓకే, నాలుగోది మనము ఈ వ్యక్తి నుంచి ఏం నేర్చుకోగలమంటే ఇతని నిక్ పేరు ఏంటి? బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అంటే ఎంకరేజ్మెంట్, ఎక్సార్టేషన్ అని ఉంది. ద సన్ ఆఫ్ ఎక్సార్టేషన్. ఎక్సార్టేషన్ అంటే బోధించబడిన కుమారుడు. అర్థం ఏంటి? బోధింపు ఉంటుంది. బోధింపబడిన కుమారుడు అంటే ఎవరో బోధించి ఉండొచ్చు కదా, ఎవరో బోధించారు. అందుకే దానికి అర్థం, ఆ బర్నబాకు అర్థం అదే, ఎవరో బోధించారు అని. బోధింపబడిన కుమారుడు. అతనిని బోధింపబడిన కుమారుడికి అర్థం బర్నబా అంటే ఎవరు బోధించారు అతనికి? క్రీస్తు ఆల్రెడీ మొదట పిలిపించాడు, దేవుడు బోధించాడు. అందుకు ఇక్కడ అపోస్తలులు ఏమంటున్నారంటే బర్నబా అన్నారు. ఎస్, దే హ్యాడ్ కాస్ట్. అంటే చూడండి, దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పదో చూడండి. ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక రోజుని దేవుడు ప్రేమించాడంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా మారాలి. అపోస్తలుల గారు ఐదోది ఈ బర్నబా నుంచి మనం నేర్చుకోవాల్సింది. అపోస్తలుల కార్యాలు 11:24 ఒక మాట రాయబడి ఉంది. 11:24 చదవమ్మా. 11:24 చదువుకుంటే, అతను పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు అన్నాడు. చాలా మంచి వ్యక్తి, సత్పురుషుడు, చాలా మంచి వ్యక్తి. ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి ఉన్నాడు. మూడవది అతను విశ్వాస గలవాడు. విశ్వాసం బర్నబా ఏముందట? మంచి సత్పురుషుడు, చాలా మంచి వ్యక్తి. ధనవంతుడు కూడా మంచి వ్యక్తే. ఇక్కడ విశ్వాసి ఎవరు? బర్నబా విశ్వాసి. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, యేసయ్య ఏం చేశాడంట? ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అతను ఏం చేశాడు? మార్చుకున్నాడు. ప్రేమించాడు కాబట్టి అతన్ని మార్చుకున్నాడు. ధనవంతుడిని దేవుడు మార్చుకున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ గాడ్. అన్ని దేవుడు అనుకుంటే అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అతను ప్రేమించాడు కాబట్టి అక్కడ జరిగింది. ఎస్, ఆరోది మనం నేర్చుకోవచ్చు. 13 అపోస్తలుల కార్యాలు 13:2 మనం చదువుకుందాం. అపోస్తలులు 13:2 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం. ఎస్, 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు సెపరేట్ చేస్తున్నామంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? నేను వాడుకో. ఇది మేబీ రెండో కాల్ అవ్వచ్చు, మేము ముందే వచ్చి మొదటి పిలుపు ఎప్పుడు వచ్చింది? ధనవంతుడిని దేవుడు ఎప్పుడు అన్నాడు? విడిచిపెట్టి రామన్నాడు, అప్పుడు రాలేదు. మేబీ రెండోసారి దేవుడు మాట్లాడాడేమో. ఎందుకంటే దేవుని ఆత్మ అతను ప్రేమించాడు కాబట్టి దేవుని ఆత్మ ఖచ్చితంగా అతను మార్చే ఉండొచ్చు, అది మార్పు వచ్చే ఉండొచ్చు. మార్పు వచ్చింది కాబట్టి అతను ఏం చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజు నేను ఇద్దరిని వాడుకోవాలనుకుంటున్నాను. ఇద్దరిని చూడండి, దమస్కస్ నుంచి వచ్చినప్పుడు సౌలుని దేవుడిని పిలిపించాడు. ఇక్కడ బర్నబా ఆ ధనవంతుడు ఎందుకు అవ్వకూడదు? ఎస్, దేర్ ఇస్ లింక్ అప్ బిట్వీన్ దెమ్. ఫస్ట్ టైం మొదటి మార్కు 10:21 మనం చదువుకుందాం. ప్రేమించాడు ధనవంతుని దేవుడు, ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ధనవంతుడి కోసం. ఏంటంటే లూకా సువార్తలో యేసయ్య ప్రేమించడం రాయబడలేదు. ఎస్, మత్తయి సువార్తలో యేసయ్య ప్రేమించాడని రాయబడలేదు. కానీ మార్కు సువార్తకు వచ్చినప్పటికీ మార్కు ఏమంటారంటే యేసయ్య ప్రేమించాడు అంటాడు. అంటే మార్కుని బర్నబాకి ఎక్కడో కనెక్షన్, ఆ కనెక్షన్ ఉంది కాబట్టి బర్నబా మేబీ మార్క్ తెలియజేసి ఉండొచ్చు, మేబీ మార్క్ ద్వారా బర్నబా మారే ఉండొచ్చు. మేబీ సంథింగ్ హ్యాపెన్. ఆ రోజే చూసి దగ్గరుండి చూశాడు కాబట్టి. యాక్చువల్గా మనం చదువుకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక 4:10 మనం చదువుకుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 4:10 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం చదువుకుంటే 4:10 కొరింథీయులకు రాసిన పత్రిక 4:10 కొరింథీయులకు రాసిన పత్రిక 4:10. నాతో కూడా చేలోనున్న
అస్థికారును బర్నబాను సమీపార్జితమై నా మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కుల గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనిడి. మరియు ఇస్తూ అను మార్క్ ఎవరంట? ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడింది? ద కజిన్ ఆఫ్ బర్నబాస్. ఏమని రాయబడింది? ఇంగ్లీష్ బైబిల్ అంటే ఒకసారి చదువుకోండి. కజిన్ ఆఫ్ బర్నబాస్ అంటే, కజిన్ అంటే ఏంటి? బ్రదర్స్. దే బోత్ ఆర్ బ్రదర్స్. అంటే ఫ్యామిలీలో బ్రదర్స్ అవుతారు. కజిన్ బ్రదర్ ఎవరికి? బర్నబాకి కజిన్ బ్రదర్ ఎవరు? మార్క్. ఇప్పుడు మార్క్కి ఈ బర్నబా ఎవరో తెలుసు. అందుకనే ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. దేవుడు యేసయ్య అతని ఎంతో ప్రేమించినాడు. మార్క్ ఇక్కడే పాయింట్ అవుట్ చేస్తున్నాడు, ఇంకెవరు పాయింట్ అవుట్ చేయలేదు. ఎందుకంటే మార్క్ దగ్గరుండి చూశాడు కాబట్టి, బర్నబాతో ఉన్నాడు కాబట్టి ఆ రోజుని తెలియజేస్తున్నాడు. yes it is him, cousin. That's what proves that he was a cousin. ఆ రిలేషన్తో ఉన్నాడు. అప్పుడు పండితులు హీబ్రూ పండితులు, అది సో కాల్డ్ క్రిస్టియన్స్ పండితులు, స్కాలర్స్, వారు ఈ బర్నబా పాత నిబంధనలో కూడా ఉన్నాడు, ప్రవచనాల ద్వారా అతని కోసం రాయబడి ఉందని చెప్పి వారు రీసెర్చ్ చేసి వారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చదువుకుంటే పాత నిబంధనలో బర్నబా కోసం ఎలా లింకప్ చేశారంటే, ఇక్కడ చూడండి, మార్క్ సువార్త 10:22 మనం చదువుకుంటే, కొత్త నిబంధనలో మార్క్ సువార్త 10:22 చదివితే అక్కడ ఈ ధర్మంతుడు ఏం చేస్తున్నాడు? ఒకసారి చదువు. అతడు మిక్కిలి ఆస్తి గల వాడు కనుక ఆ మాటలు విని ముఖము చిన్నబుచ్చుకొని, ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. చూడండి మార్క్ ఎంత చక్కగా ఎప్పుడేస్తున్నాడు చూడండి. ఎందుకు? కజన్ బ్రదర్ కదా, దగ్గర ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు, చిన్నబుచ్చుకున్నాడు. చూడండి, అయ్యో చాలు, ఎంత చాలి. నెక్స్ట్, దుఃఖపడచ్చు వెళ్ళిపోయాడు. దుఃఖపడ్డాడని ఎవరు తెలుస్తుంది? పక్కనుండోడికే తెలుస్తుంది. బాగా దుఃఖించాడండి. ఆ దుఃఖం కూడా షేర్ చేసుకోండి. దుఃఖపడి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇది స్కాలర్స్ దీన్ని ఎలా లింకప్ చేశారంటే, మనం చూస్తే యెషయా గ్రంథము, ప్రవచనాలు యెషయా గ్రంథము 57:17 మనం చదువుకుంటే, యెషయా 57:17 యెషయా 57:17 మొదటి చదవమా? 17. వారు లోపము వలన కలిగిన దోషము బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. చూడండి, ఇక ఎంతో ఆశతో దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని రక్షించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని కుట్టాడంటాడు. ఏం చేస్తున్నాడు? కుట్టాడంటండి. వారు మార్పు కోసము దేవుడు ఏం చేశాడు? వారిని రక్షించుకుంటారు. దేవుడు ఏం చేశాడంటే వారిని కుట్టాడంట. అంటే దేవుడు కొట్టడం అంటే ఏంటి? దేవుడు మాటతో కొట్టడం. ఇప్పుడు ఇక్కడ యేసయ్య ఆ ధనవంతుని ఏం చేశాడు? మాటతో కొట్టాడు కదా. 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు, ఆజ్ఞలతో కొట్టాడు. అక్కడ ఆజ్ఞలతో నువ్వు మోసం చేస్తున్నావని అక్కడ హృదయాన్నే కొట్టాడు. యేసయ్య హృదయాన్నే కొట్టాడు. యేసయ్య అతనితో మాట్లాడాడు. ప్రవచనం తెలియజేస్తాడు. 18 చదువుతుంది. నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారి స్వస్థపరచుదును. వారి ప్రవర్తన చూసంట దేవుడు ఏం చేశాడంట? వారిని స్వస్థత పరచాడంట. వారు చేసిన తప్పును దేవుడు చూసి దేవుడు కోపించాడు, కానీ దేవుడు అంటే వారిని క్షమించాడంట. ప్రవచనం బర్నబాస్ కోసం ఇది అక్కడ చెప్పబడిన ప్రవచన ఇది. ఫస్ట్ ఏంటంటే దేవుడు ఏం చేశాడు? కొట్టాడంట. దేవుడు యేసయ్య మాటతో మాట్లాడాడు. రెండోది ఏం చేశాడంట? స్వస్థత పరిచాడంట. అంటే దేవుడు ఛాన్స్ ఇచ్చే ఉండొచ్చు బర్నబాకి, మారే ఛాన్స్ ఇచ్చాడేమో. ఆయన ప్రవర్తన చూసి మారే ప్రవర్తన నువ్వు మారాలని దేవుడు కూడా అక్కడ గర్తించాడు, ఖండించాడు కూడా దేవుడు. 19 మనం చదువుకుంటే, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాభివృద్ధి పుట్టించును, దురాస్తులకు సమీపస్తులకును సమాధానము చెప్పి. దురాస్తులకి దూరంగా ఉండే వారిని సమీపం అంటే సమీపంగా ఉండే వారిని
దూరంగా ఉండే వారిని ఏం చేస్తాడు? సమాధానం చేస్తాడు. దూరంగా ఉండేవారిని దగ్గరగా ఉండేవారిని సమాధానంగా చేస్తాననే మాటకు అర్థం ఏంటంటే, దూరంగా ఉండేవారేమో అన్యుడు, దగ్గరగా ఉండేవారేమో యూదుడు. దూరంగా ఉండేవారెవరు? అన్యుడు. దగ్గరగా ఉండేవారెవరు? యూదుడు. నేను దేవుడు ఏం చేస్తానన్నాడు? సమాధానంగా చేస్తానన్నాడు. సమాధానంగా చేస్తానన్నాడు. ఇప్పుడు యూదుల మధ్యకి ఎవరిని పంపించాడు? బర్నబాని పంపిస్తే అన్యుల మధ్యకి పంపించింది ఎవరిని? పౌలు అన్యుల మధ్యకి వెళ్ళి సేవ చేస్తాం మొదలు పెట్టాడు. అన్యుల మధ్యకి వెళ్ళి ఎంతో సేవ చేసి అది ముందుకు నడిపించాడు. ఇక్కడ బర్నబా యూదుల మధ్య నుండి అక్కడ సేవ చేశాడు. యూదుల మధ్య నుండి చేశాడు. యూదులకి అక్కడ తెలియజేశారు దేవుడు అంటే ఏంటో తెలియజేశారు. సో ఇది స్కోలర్స్ కోట్ చేశారన్నమాట. అంటే పండితులు కోట్ చేశారు. ఇది బర్నబా కోసమే దేవుడు ఆల్రెడీ, బర్నబా పౌలు కోసం దేవుడు ఆల్రెడీ ప్రవచనాలు వచ్చినాయని దేవుడు తెలియజేశారు. అక్కడ ఇది కోట్ అవుట్ చేశారు. ఇప్పుడు సామెతలు కీర్తనలు 62:11 మనం చదువుకుంటే 62:11 త్వరగా చదవాలమ్మా. 62:11 ధనము హెచ్చించిన దాన్ని లక్ష్య పెట్టకుడి, బలము తన దాన్ని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడేను. ప్రభువా ఇదంతా దేవుడికి. అంటే ఎన్ని మార్లు వినబడిందంట? 2 మార్లు. అంటే ఈ బర్నబా ఖచ్చితంగా రెండోసారి వినే ఉండొచ్చు దేవుడి శక్తి కోసం. ఒకసారి ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు, ఇంకో రెండోసారి ఖచ్చితంగా దేవుడు మాట్లాడే ఉండొచ్చు. దేవుడిని బలమాలను పొందుకునే ఉండొచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నారు? బర్నబాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎస్ ఇస్ అమేజింగ్. ధనం కాదు. చూడండి 9:10 మనం చదువుకుంటే అక్కడ ధనం కోసమే రాయబడింది. 62:10 62:9 అల్పుడైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నరు. శక్తి అంతా ఎవరిలో ఉంది? దేవుడిలో ఉంది. ఆ శక్తి పొందుకోవాలంటే అదంతా దేవుడి దగ్గర నుంచి పొందుకోగలం. సో ఇక్కడ ధనం ఆ శక్తి ఎవరి దగ్గర నుంచి పొందుకున్నారు? దేవుడి దగ్గర నుంచి ఆ శక్తిని వారు పొందుకున్నారు. చూడండి అపోస్తుల కార్యాలు, ఇంకా నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 11:25-26. అమేజింగ్. ఇక్కడ చూడండి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకసారి చూడండి. 11:25-26 చూడండి. ఒక ధనవంతుడు, చూడండి ఈ ధనవంతుడిని దేవుడు ఎలా మార్చుకున్నాడు చూడండి. దేవుడు ఈ బర్నబాని దేవుడు ఎలా మార్చుకున్నాడు చూడండి. చూస్తే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నేను షాక్ అయ్యాను, చూడగానే షాక్ అయ్యాను. అబ్బా, అంటే అపోస్తులైన 11 మందికి దక్కంది ఈ ధనవంతుడికి దక్కింది. ఇంత పేరు ఈ ధనవంతుడికి వచ్చిందని అనుకున్నా, ఇంత పేరు పొందుకున్నాడు, ఇతను తనకి వచ్చిందని అనుకున్నా. అది అపోస్తులు పేతురు కూడా దక్కలే, పేతురు కూడా అది పొందుకోలేకపోయాడు. అలాంటిది ఈ బర్నబా పొందుకున్నాడు చూడండి. ఈ ధనవంతుడు పొందుకున్నాడు. ఎస్, దేవుడు ప్రేమిస్తే ఆ వ్యక్తిని ఎలాగైనా దేవుడు మార్చేసుకుంటాడు. అందరికంట నేను పైకి తీసుకొస్తాడు దేవుడు. దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్ టుడే. 11:25 చదువమ్మా. బర్నబా ఎస్ అంతటా అతడు సౌలును వెతుకుచు తార్సునకు వెళ్ళి అతని కనుగొన అంతియోకునకు తోడుకొని వచ్చాడు. బర్నబా ఎక్కడికి వెళ్ళాడు? తర్సీయుకి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు? పౌలుని తీసుకొచ్చాడు. ఎస్ చదవమ్మా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి, సంఘంలో అదేంటది సనేడ్రిన్ సంఘంలో ఉన్నారు. సనేడ్రిన్ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, బర్నబా పౌలు దగ్గరికి వెళ్ళడానికి అర్థం ఏంటంటే ఆ సన్నిధిలో ఆల్రెడీ పౌలును బర్నబా కలిసి పనిచేశారు. సౌలుగా ఉన్నప్పుడు ధనవంతుడుగా ఉన్నప్పుడు ఆయన అధికారిగా ఉన్నాడు. సౌలు ఆయన ఎక్కడున్నాడు? యూదుల మధ్యన, యాజకుల మధ్యన అతను కూడా ఒక ఆఫీసర్ గా ఉన్నాడు. ఆయన ఆఫీసర్ గా ఉన్నాడు, ఈయన అధికారిగా ఉన్నాడు. అంటే వీరిద్దరికి తెలుసు కదా, ఇద్దరికి ఆ రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్ ఏంటో తెలుసు. అది ఇప్పుడు బర్నబా పౌలు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ పౌలు ఫేమస్ అవ్వలే, ఇంకా అద్భుతం చేయడం మొదలు పెట్టలే. పౌలు అంత ఫేమస్ అవ్వలే. ఇప్పుడు బర్నబా పౌలు కోసం వెళ్ళాడు. పౌలు వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చాడు? అంతియోకు తీసుకొచ్చాడు. అంతియోకు సనేడ్రిన్ ఆ గుంపులో తీసుకొచ్చాడు. అక్కడ సేవ చేస్తూ మొదలు పెట్టారు. అక్కడ సేవ చేయగా అక్కడ చాలా మంది మారిపోయారు. ఇద్దరు మాట్లాడుతుంటే అక్కడ చాలా మంది, అనేక మంది అది వారు దేవుళ్ళకి వచ్చారు. దేవుడు మారు మనసు పొందుకున్నట్టు అక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎస్ చదవమ్మా.
చదువు. బహుజనులకు వాక్యం బోధించింది. ఆ. మొట్టమొదట ఆ. అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడి క్రైస్తవులు అనబడేరు అని అన్నారు. ఇప్పుడు క్రైస్తవులు మనం అంటామే, ఇప్పుడు క్రిస్టియన్స్ మనం అంటామే. ఈ క్రిస్టియన్స్ ఎవరి ద్వారా వచ్చింది? బార్నబా ద్వారానే ఈ రోజు పదం వాడుతున్నామంటే, క్రైస్తవులు అనే పదం వాడుతున్నామంటే అది వచ్చింది ఎవరి దగ్గర నుంచి? బార్నబా దగ్గర నుంచి వచ్చింది. చూడండి, ఆ బార్నబా నుంచి ఇప్పుడు క్రైస్తవులు అని పేరు తెచ్చుకున్నాం. ఒక ధనవంతుడు నిత్య జీవం పొందుకోవాలని పట్టుదలతో దేవుడి దగ్గరికి వెళ్ళాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అదే పట్టుదలతో ఆ ధనాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చి సేవ చేస్తాం మొదలు పెట్టినప్పటికీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరూ క్రైస్తవులు అని దేవుడు ఒక ముద్ర వేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర. అంటే బర్నబా ద్వారా ఎవరు వచ్చారు? క్రైస్తవులు వచ్చారు. ఇట్స్ అ మెయిన్ పర్సన్. బర్నబా మెయిన్ పర్సన్, పౌలు కాదు. బర్నబా వెళ్ళి పౌలు తీసుకొచ్చాడు తప్ప ఇక్కడ బర్నబా ఇస్ ద మెయిన్ లీడర్, మెయిన్ అధికారిగా ఉన్నాడు. బర్నబా అధికారిగా ఉండి ఇప్పుడు ఇప్పుడు అందరూ అక్కడ ఏమని పిలువబడుతున్నారు? క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. ఎందుకు బర్నబా? ఈ బర్నబా మార్కు సువార్త 10:22 మనం చదువుకుంటే, మార్కు సువార్త 10:22 మనం చదువుకుంటే, అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభ్యమని అతని శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, పిల్లలారా, తమ ఆస్తి ఎంతో నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో పేతురు అక్కడ మాట్లాడినప్పుడు అంటాడు, మేబీ వెళ్ళలేదేమో, మేబీ ఎలాగా ఈ పరిస్థితి ఎలాగా మేము వెళ్ళలేము ప్రభు అని అనుకున్నప్పుడు నేను అనుకుంటానేమో, దేవుడు ఆల్రెడీ యేసయ్య తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు ధన్వంతుడు ఏదో రోజు తిరిగి వస్తున్నాడని ఆల్రెడీ యేసయ్య తెలుసు. అందుకని యేసయ్య కిందకి వెళ్తే కింద బాటలోకి వెళ్తే ఆ యేసయ్య ఒక మాట అంటున్నాడు, 31లో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆ 31లో మార్కు సువార్త 10:31 అనే మాట ఏంటంటే, మొదటి వారు అనేక మంది ఉన్నారు, అనేక మంది వస్తారు మొదటిసారి. ఎస్, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు. కడపటి మొదటి నేనే ఆరాధిస్తున్నాను వాళ్ళు ఏమవుతారు? వెనక్కి వెళ్ళిపోతారంట. ఎవరైతే వెనక్కుంటారో చదువు, కడపటి వారు మొదటి వారగుదురు. వాళ్ళు ఎక్కడికి వస్తారంట? మొదటికి వచ్చేస్తారంట. ఇప్పుడు ఈ ధనవంతుడు వెనక్కే ఉన్నాడు. ఆడ పేరు వేస్తున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు, ఈ ధనవంతుడు వెళ్ళలేడేమో, ఈ ధనవంతుడు చేరుకోలేడేమో అని యేసయ్య మనసు ఆల్రెడీ తెలుసు. ఈ ధనవంతుడు అంటే యేసయ్య అతన్ని ప్రేమించాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని ఏదో రోజుని మార్చుకుంటాడు. నా కోసం అతని క్రైస్తువుని తీసుకొస్తాడు, నా కోసం సేవ చేస్తాడు, నా కోసం నిలబడతాడని దేవుడికి ఆల్రెడీ తెలుసు. అందుకనే ఆ రోజుకి దేవుడు యేసయ్య ఎంతో ప్రేమించాడంట వ్యక్తిని. ఈ వ్యక్తి తిరిగి రాబోతున్నాడు, తిరిగి వచ్చి నా కోసం నిలబడిపోతున్నాడు, నా కోసం ఆర్తి అమ్మి ఇట్లా నిలబడిపోతున్నాడని ఆల్రెడీ తెలుసు. అందుకనే పేతురుకి అక్కడ తెలియజేస్తున్నాడు. మేబీ నువ్వు అనుకోవచ్చు, ఆఖరి వ్యక్తి నువ్వు అనుకోవచ్చు, కానీ అతనే మిమ్మల్ని నడిపిస్తాడు పేతురు అని దేవుడు యేసయ్యలో ఉన్న మనసంతా విప్పి అక్కడ చెప్తున్నాడు. yes, that's what is revealing out. ధనవంతుడు లాస్ట్ లో ఉన్నాడు, ఎక్కడికి వచ్చేసాడు? ఫస్ట్ వచ్చేసాడు. అందరిని దాటుకుంటూ పైకి వచ్చాడు, శిష్యులందరినీ దాటుకుంటూ పైకి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ధనవంతుడు ఇది అసలైన జీవితం ఏంటో అక్కడ తెలియజేశాడు. బర్నబా ఆస్తిని అమ్మి అన్ని అమ్మి నా దేవుడి కోసం అని చెప్పి అక్కడ నిలబడ్డాడు. ధనవంతుడు అంత విడిచిపెట్టి దేవుడి దగ్గరకు వచ్చేసాడు. నిత్య జీవం పొందుకోవడానికి ఆసక్తి చూపించాడు. కాల్చండి. చూడండి, దేవుడు ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తులుగా మనము ఉండాలి, ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చి శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనల్ని ఆదుకుంటాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు. లేచినటువంటి మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్య. తండ్రి ఇప్పుడు దాకా మమ్మల్ని నడిపించాలయ్యా యేసయ్య తండ్రి.